హాయ్ అండి. ఎవరైతే కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళందరికీ ఒక న్యూస్ ఏంటంటే, ఇప్పటిదాకా మనము చదువుకున్న సిలబస్లలో కొన్ని చేంజ్ చేయడం జరుగుతుంది. ఈ ప్రీవియస్ ఇయర్స్లోనే తక్కువ టైంలోనే కొన్ని టెక్స్ట్ బుక్లు మార్చడం జరిగింది. 6th క్లాస్ నుంచి 10th క్లాస్ వరకు అండ్ ఫస్ట్ క్లాస్ నుంచి 5th క్లాస్లలో కొన్ని టెక్స్ట్ బుక్స్ మార్చడం జరిగింది. యాజ్ ఇట్ ఈస్గా మీరేంటంటే సిలబస్ మారింది అనగానే చాలామంది గందరగోళానికి గురవుతుంటారు. సిలబస్ మారడం అంటే ఏమిటి అంటే, ఉన్న టెక్స్ట్ బుక్లోనే కొన్ని అంశాలను ఏం చేస్తుంటారంటే కొన్ని తరగతులకు షిఫ్ట్ చేయడం జరుగుతుంది. ఇప్పుడు ఎక్కువ కంటెంట్ ఉన్న సిలబస్ని ఏం చేస్తారంటే ఎక్కువ తరగతులు వేయటము, కొన్ని తరగతుల్లో కింది తరగతుల్లో ఉన్న సిలబస్ని పైకి తరగతి తీసుకురావడము, పైన తరగతుల్లో ఉన్న సిలబస్ని కింద తీసుకురావడం. అంతేగాని కొత్త సిలబస్ని ఎక్కడి నుంచో తీసుకొచ్చి పెట్టరన్నమాట. 90% అట్లా జరగదు. ఇక్కడ ఏం జరుగుతుందంటే 1 నుంచి 8 తరగతుల సిలబస్లో మార్పు అంటున్నాడు. వచ్చే విద్యా సంవత్సరం అంటే ఎప్పటి నుంచి 2026, 2027 విద్యా సంవత్సరం నుంచి అప్పుడు మారుస్తారంట విద్యా సంవత్సరంలో. అంటే ఈ సంవత్సరం వచ్చేసరికి ఈ సిలబస్లే ఉంటాయి. మనకి ఒకవేళ నెక్స్ట్ 2026లో డిఎస్సి జరిగిందనుకో, 2026లో డిఎస్సి జరుగుతుంది కదా, 2026లో డిఎస్సి జరుగుతుందంటే మనకి సిలబస్ ఏది ఉంటుంది, 2025 సిలబస్సే ఉంటుంది. ఏదైతే అంతకుముందు సిలబస్ ఉందో 2025లో ఆ సిలబస్సే ఉంటుందన్నమాట. సో మీరు కంగారు పడాల్సిన అవసరం లేదు, కొత్త టెక్స్ట్ బుక్స్ చదవాల్సిన అవసరం లేదు. అంటే పాత టెక్స్ట్ బుక్స్ చదివితే సరిపోతుంది. వీటిలలో కూడా అన్ని సిలబస్లో మార్చట్లేదు, కొన్ని మాత్రమే మారుస్తున్నారు. అవేంటంటే రాష్ట్రంలో వచ్చే విద్యా సంవత్సరం నుంచి 1 నుంచి 8 తరగతుల సిలబస్లో మార్చడం జరుగుతుంది. అందులో జాతీయ విద్యా విధానానికి అనుగుణంగా ఈ మార్పులు చేపట్టడం జరుగుతుంది. 1 నుంచి 5 తరగతులను సంబంధించి 40% సిలబస్ మారుతుండగా 1 నుంచి 5 తరగతుల్లో 40% సిలబస్ మారుతుందంట. 1 నుంచి 5 తరగతుల్లో 40% సిలబస్ మారుతుంది. నెక్స్ట్ 6th, 7th, 8th తరగతుల్లో పూర్తి సిలబస్ మారుస్తుంది. 6th, 7th, 8th సిలబస్లో తరగతుల్లో పూర్తి సిలబస్లో మార్పు చేస్తుంది. దీనికి సంబంధించిన కసరత్తు రాష్ట్ర విద్యాశాఖ, రాష్ట్ర విద్యా పరిశోధన శిక్షణ మండలి SCRT చేపట్టింది. SCRT ఈ 6-7 తరగతుల్లో సిలబస్ని పూర్తిగా మార్పులు చేసేందుకు చూస్తుంది. రాష్ట్రంలో జాతీయ విద్యా పరిశోధన శిక్షణ మండలి NCERT సిలబస్ను ఇప్పటికే అమలు చేస్తుండగా NCERT ఇటీవల సిలబస్ను మార్పు చేసింది. యాక్చువల్లీ మనము వచ్చేసరికి NCERT సిలబస్ని ఫాలో అవుతున్నాం. ఇంతకుముందు మనము NCERT సిలబస్నే మనం ఫాలో అవుతున్నాము, దాన్నే అమలు చేస్తుంది. అయితే NCERT ఏం చేసిందంటే ఇటీవల NCERTలో కొన్ని మార్పులు చేసింది. సో ఇది NCERT మార్పులు చేసింది కాబట్టి SCERT కూడా నేను మార్పులు చేస్తానంటుంది. దీనికి అనుగుణంగానే పాఠ్యపుస్తకాలను మార్పు చేస్తున్నారు. 6, 7, 8 తరగతుల్లో గుర్తుపెట్టుకోండి, 6, 7, 8 తరగతుల్లో తెలుగు, హిందీ సబ్జెక్టులలో మార్పులు పెద్దగా ఉండవు. తెలుగులో, హిందీలో మార్పులు పెద్దగా ఉండవు. సాంఘిక శాస్త్రంలో వచ్చేసరికి చరిత్ర, భౌగోళిక శాస్త్రాలను స్థానిక అవసరాలకు అనుగుణంగా మార్పు చేస్తారు. ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి సార్. సాంఘిక శాస్త్రంలో చరిత్ర మరియు భౌగోళిక శాస్త్రాలను స్థానిక అవసరాలకు అనుగుణంగా మార్పు చేస్తారంట. అంటే ఇప్పుడు ఏంటంటే హిస్టరీ అనేది ఎక్కువగా ఉంది, హెవీగా ఉందన్నమాట. ఈ 6, 7, 8 తరగతుల్లో చరిత్ర, భౌగోళిక శాస్త్రాలు ఉంటాయి కదా, వీటిని మారుస్తారు. మిగతా సబ్జెక్టులలో NCERT సిలబస్సే ఉంటుంది. మిగతా సిలబస్లో మాత్రం NCERT సిలబస్సే ఉంటుందన్నమాట. NCERT సిలబస్లో ఎప్పుడైతే ఏదైతే ఉందో అదే సిలబస్ ఉంచడం జరుగుతుంది. కాకపోతే చరిత్ర, భౌగోళిక శాస్త్రాలను మాత్రం మన స్థానిక అవసరాలకు అనుగుణంగా మారుస్తారనమాట. స్థానిక అవసరాలు అంటే ఏంటంటే మన ఏపీ SCRT ఏదైతే ఉందో దానికి సిలబస్ ఆధారంగా మారుస్తారు. ప్రశ్నల విధానంలోనూ మార్పు చేస్తున్నారు. ప్రశ్నల విధానంలో కూడా మార్పు వస్తుందన్నమాట. నేరుగా జవాబు రాసేలా కాకుండా పాఠ్యపుస్తకం మొత్తం చదివితేనే ప్రశ్నలకు జవాబు రాసే విధానాన్ని తెస్తున్నారు. ఇప్పుడు అంతకుముందు ఏం జరిగిందంటే ప్రశ్న చదివితే జాబ్ రాయాలి, కానీ ఇప్పుడు అలా కాదనమాట. పాఠ్యపుస్తకం మొత్తం చదివితేనే జాబ్ రాసేలాగా తీసుకురావడం జరుగుతుంది. సో మీరు సిలబస్ మారిపోయింది కంగారు పడకుండా, హైరాణ పడకుండా మీరేం చేస్తారంటే మీ కాడ ఉన్న
సిలబస్ని పూర్తిగా చదవండి. మీ కాడ ఉన్న సిలబస్ని పూర్తిగా చదివిన తర్వాత అప్పుడు మీకు ఏదైనా సిలబస్లో మార్పు వచ్చిందని మీకు అనిపిస్తే అప్పుడు కొత్త టెక్స్ట్ బుక్లు తీసుకొని 2026 అకాడమిక్ ఇయర్లో అంటే జూన్ కల్లా వస్తాయి. 2026 జూన్ కల్లా మీకు వస్తాయి. ఈలోపు ఈ ఉన్న సిలబస్ మొత్తం కంప్లీట్ చేసుకోండి. అప్పుడు ఏదైతే సిలబస్ మారిందో వాటిని నోట్స్ రాసుకోవడం చేస్తారు జరుగుతుంది. ఎక్కువ నాకు తెలిసి అయితే 99% సరికి 20% కంటే తక్కువలోనే సిలబస్లో చేంజెస్ ఉంటాయి. అంతకుమించి ఎక్కువ ఉండవు. అదంతా కూడా మీరు 80% ఆల్రెడీ చదివేస్తున్నారు ఓల్డ్ టెక్స్ట్ బుక్లో. 99% మాత్రము సిలబస్ అంటూ మారిపోదు, అదే సిలబస్ ఉంటుంది. కాకపోతే ఏంటంటే కొంత చేంజెస్ ఉంటుంది, కొంత చేంజెస్ ఉంటుంది అంతే. ఇక్కడ మీరు 40% అన్నారు కదండి, 40%. ఇక్కడ 40% అంటే 40% సిలబస్ మారుతుండగా ఇచ్చిన సిలబస్లో మీరు ఇచ్చి ఉంటారు కదా, దాంట్లో కొన్ని ఇప్పుడు పాఠాల పేర్లు అయితే మారుతాయి, లోపల కంటెంట్ అంటూ ఏం మారదండి. కంటెంట్ అలాగే ఇప్పుడు మీకు కార్బోహైడ్రేట్స్ గురించి చెప్పుకుంటున్నాడు, పిండి పదార్థాలు వీటి గురించి చెప్పుకుంటున్నాడు. ఈ పిండి పదార్థాల గురించి నువ్వు 100 టెక్స్ట్ బుక్లు రాసినా 100 పాఠాలు రాసినా అక్కడ 4 పాయింట్లే రాస్తావు, కానీ కొత్తగా ఏం పాయింట్ ఏం రాయగా. ప్రోటీన్స్ గురించి నువ్వు అక్కడున్న పాయింట్లే రాస్తావు, కానీ కొత్తగా వచ్చి యాడ్ చేసిన రాయగా. ఏ టెక్స్ట్ బుక్లో ఉన్నా ఉండాల్సింది ఆ 4 పాయింట్లే. కార్బోహైడ్రేట్స్, ప్రోటీన్స్, కొవ్వులు, విటమిన్లు, పీచు పదార్థము ఇవే కదా ఉండాల్సింది ఆహారంలో. ఇవి కాకుండా కొత్తగా ఉంటాయా? వీటిని ఏ ఆహారం తక్కువైతే ఏ వ్యాధులు వస్తుంటాయి, ఏ ఫుడ్ ఎక్కువగా తీసుకోవడం వల్ల ఏ వ్యాధులు వస్తుంటాయి, విటమిన్ లోపం వల్ల ఏ వ్యాధులు వస్తుంటాయి, ఇవే కదా ఏ సిలబస్లో పట్టిన కదా ఇదేగా ఉండేది. దీన్ని చదవకుండా మనము సిలబస్ మారిందంటూ అసలు ఉన్న పుస్తకాలు మన దగ్గర చదవకుండా లేని పుస్తకాల కోసం వెంపర్లాడుతున్నట్టు ఇదే. ఫస్ట్ మన దగ్గర ఉన్న సిలబస్ని చదవండి, అది పాతదా కొత్తదా అనేది మీకు అవసరం. ఫస్ట్ మీ కాడ ఉన్న సిలబస్ కంప్లీట్ చేయండి. మీ కాడ ఉన్న సిలబస్ కంప్లీట్ చేసిన తర్వాత అప్పుడు నెక్స్ట్ కొత్త పుస్తకాల కోసం మీరు వెంపర్లాడండి. అప్పుడు దీనికి దానికి వేరియేషన్ చూసుకోండి. నాకు తెలిసి నేను 2016, 18, 19 అప్పుడు చదివిన పుస్తకాల్లో ఇప్పటికీ సిలబస్ నాకు తెలిసి అయితే ఏమీ మారలేదండి. కొత్తగా అయితే నేనైతే చదవలేదు. 2016లో ఏదైతే చదివానో, 2018లో ఏదైతే చదివానో, 2019, 20, 21, 22 ఇప్పటికి కూడా సిలబస్లో అదే చదువుతున్నాను. కొత్త విషయాలు అయితే నేనేం చదవట్లేదు. కొత్త విషయాలు నాకు తెలియనివంటూ ఏదీ లేదు. కొత్త విషయాలు అంటే అంతకుముందు చదివినే చదువుతున్నాను తప్ప కొత్తగా అంటూ ఏదో ఒకటి మేబీ ఒక టెక్స్ట్ బుక్ వచ్చేసరికి ఒక 10% ఏమో మారుతుంది అంతే, ఎక్కువ పర్సెంట్ మారట్లా. సో కాబట్టి మీరు ఏంటంటే ఫస్ట్ మీరు సిలబస్ని కంప్లీట్ చేయండి. సిలబస్ని కంప్లీట్ చేసిన తర్వాత అప్పుడు మీరు కొత్త టెక్స్ట్ బుక్లో ఉన్న సిలబస్ ఏది మారిందనేది మీకు ఒక అవగాహన వస్తుంది. ఇటువంటి వీడియోస్ కోసం మీరు మన వీడియోస్ని కంటిన్యూస్గా ఫాలో అవుతుంది. మన వీడియోస్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్.